నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్ట్రక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. మరి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం నుంచి కూడా? తప్పకుండా. సో మకర రాశి వాళ్ళకి ఈ శ్రావణ లక్ష్మీదేవి ఏం చెప్తోంది? లక్ష్మీ ఈ శ్రావణం నుంచి వచ్చే శ్రావణం వరకు కూడా ఇది వర్క్ అవుతుంది. ఈ సజెషన్స్ అనేవి జస్ట్ సజెషన్స్ కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చేస్తూ ఉన్నారు, కార్డ్స్ అన్ని తీస్తూ ఉన్నారు. మకర రాశి వాళ్ళకి ఉన్న బెస్ట్ కొన్ని క్వాలిటీస్ ఏంటి అంటే వీళ్ళు చాలా స్టేబుల్గా ఉంటారు ఒకటి. రెండోది ఏంటంటే ఒక డిసిప్లిన్, మంచి బాధ్యతగా ఉంటారు. అండ్ అంటే ఏదన్నా ఒక స్ట్రక్చర్డ్గా ఉండడం ఇష్టపడతారు అన్నమాట. అంటే ఒక పెద్ద డాక్యుమెంటెడ్ అట్లా. అండ్ అదేవిధంగా బాగా అంబిషియస్గా ఉంటారు. అంటే నేను ఎదగాలి, పైకి రావాలి జీవితంలో అని చాలా అనమాట. దానికోసం చాలా కష్టపడతారు. చాలా కష్టపడే తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మీరు ఎంత ఫస్ట్, కానీ వీళ్ళలో లేనిది ఏదైనా ఉంది అంటే పేషెన్స్ తక్కువ, చాలా ఓపిక చాలా చాలా తక్కువ, కోపం చాలా విపరీతమైన కోపం ఉంటుంది. మీ కోపం వల్ల మీకున్న రిలేషన్స్ అన్నీ మీరు అంటే మిమ్మల్ని ఎక్కువ ఎవరు ఎంటర్టైన్ చేయలేరు మకర రాశి వాళ్ళని. ఓకే, అంటే వస్తారు మీ దగ్గర ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు, చాలా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే లౌక్యం తెలియదు వీళ్ళకి, ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అందరి దగ్గర. అంటే వీళ్ళ పర్సనాలిటీ ఏదో అది డిస్ప్లే చేసేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయలేరు. కాబట్టి ఎక్కడ మీరు దెబ్బతింటారు ఇట్లాంటి విషయాలలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఓకే, అందరికీ తెలుసు అంతా ఓకే. బట్ బయట వెళ్ళేటప్పుడు ఏంటంటే
మీకు ఏదైనా పలానా వాళ్ళతో పని అవ్వాలి, అట్లాంటప్పుడు కూడా మీరు అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఉండలేరు, రైట్? కాబట్టి కొంచెం లౌక్యం తెలుసుకోవడం, మీరు ఏదైనా లెట్ గో చేయాలి అంటే ఇట్లాంటివన్నీ కొంచెం నేర్చుకోవడం. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఒక మైనస్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే టూ మచ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అనమాట అన్నిటి మీద. మనిషి రిలేషన్స్ మీద, పిల్లల మీద, భార్య మీద, భర్త కంట్రోల్ తీసుకుంటారు అనమాట. ఆ కంట్రోల్ ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటుందో వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది, దానివల్ల గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా అలవాటుని మీరు మార్చుకోవాలి అంటే ఆ టూ మచ్ ఆఫ్ కంట్రోల్ నుంచి బయటపడము. అదేవిధంగా అన్నిటినీ అలోన్, వీళ్ళు ఏదైనా బాధ ఉందనుకోండి, ఏదైనా బర్డెన్, చాలా కష్టం వస్తే వీళ్ళు ఒక్కలే క్యారీ చేసేస్తూ ఉంటారు అన్నమాట. పర్వాలేదు నేను ఇది క్యారీ చేసేస్తాను. అది కాకుండా మీ చుట్టూ ఉన్న మీ భార్య, భర్త, లేకపోతే మీ ఎవరైతే బ్రదర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం, ఆ బాధ్యతని మొత్తం మీరే తీసుకొని మీ ఆరోగ్య సమస్యలు అవి తెచ్చుకోకుండా చూసుకోగలిగితే ఈ నెక్స్ట్ 1 year మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట వీళ్ళకి. సో మీరు ఏదైనా వదిలేసుకోవాలి అనుకుంటే కనుక కంట్రోల్, ఎక్సెసివ్ కంట్రోల్, మీరు ఒక్కలే బాధ్యతలన్నీ మీ ఒక్కల నెత్తి మీద వేసుకోవడం కొంచెం తగ్గించుకోగలిగితే వీళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళు ఈ సంవత్సరము మీరు ఒక బెస్ట్ రెమెడీ, మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చాలా మీ లైఫ్లోనే ఒక పెద్ద టాస్క్, పెద్ద వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే కనుక మీరు చేయవలసిన ఒక చిన్న చాలా సింపుల్ రెమెడీ, రామకోటి రాయడం అలవాటు చేసుకోండి. అయితే రామకోటి రాయడం అనగానే రకరకాల మంది చాలా అడుగుతూ ఉంటారు. రామకోటి రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అప్పుడు, కొంతమంది ట్రైన్లో కూర్చొని రాస్తూ ఉంటారు, కొంతమంది ట్రావెలింగ్లో రాస్తూ ఉంటారు, పుస్తకం క్యారీ చేసుకొని. ఏ పూజ చేసినా ఏం చేసినా మనం చేయాల్సింది ఏంటంటే ఒక టైం, ఒక ప్లేస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో పూజ గది ఎందుకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మనం ప్రతిరోజు అక్కడే కూర్చుంటాము, అక్కడే జపాలు చేస్తాము, అక్కడే దీపారాధనలు, అక్కడే కూర్చొని మనం ఆ ప్లేస్ని ఎనర్జైజ్ చేసాం కదా. అదేవిధంగా మీరు ఈ రామకోటి రాసే ప్రాసెస్లో మీరు ఒక టైం పెట్టుకోండి, 6 months లేకపోతే 1 year పెట్టుకోండి. బట్ డైలీ 11 times రాస్తారా, 108 times రాస్తారా, డిసైడ్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ అయిపోయి మీ ఒక మంచి రోజు చూసుకొని ఇది రాయడం, ఒకటే ప్లేస్లో కూర్చొని ఒకటే టైం స్టార్ట్ చేయండి. బెస్ట్ టైము బిఫోర్ సన్రైజ్. ఓకే, సో ఇలా చేస్తూ అవకాశం ఉంటే బుధవారాలు రామాలయానికి వెళ్ళి తులసిమాలని అక్కడ ఇచ్చి, రాముల వారి గుడిలో తులసిమాల ఇచ్చి చేస్తే మీకు ఈ ఎలా అయితే మీరు రామకోటి రాస్తూ ఉంటారో అలా మీ లైఫ్లో బెటర్మెంట్ అవుతూ ఉంటుంది. అయితే అంతకంటే ముందు మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవడం, మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ మనము బయటకు పంపించడము, అవతల వాళ్ళకి చెడు జరగాలి అన్న ఈ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి కాస్త బయటపడి ఈ రెమెడీస్ చేస్తే చాలా బాగా వర్క్ చేస్తాయి. అద్భుతం అండి. అయితే డే టు డే లైఫ్లో మకర రాశి వారి ఎటువంటి ప్రాక్టీసెస్ చెయ్యాలి ఫర్ ద బెటర్ లైఫ్ అని ఇక్కడ ఒక్కసారి చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్, లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము, పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా ఆ పాలు మంచిదే కదా యాక్చువల్గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పుష్కలంగా ఉంటది అనమాట. అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు, పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు ఖచ్చితంగా, బెల్లము
ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ ఉంటే? గుమ్మానికి పసుపు కుంకుమ. ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి ఇంట్లో. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. Hmm. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. Most welcome. నమస్తే. నమస్తే.